బ్రేకింగ్ న్యూస్. ఇరాన్పై అమెరికా యుద్ధ వ్యూహానికి సంబంధించి కొన్ని విషయాలు బయటకు వచ్చేశాయి. ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2 వారాల్లో ఇరాన్ని రాతియుగం నాటికి తీసుకువెళ్ళిపోతాము అని అమెరికా అధ్యక్షుడు చెబుతూ ఉన్నారు. అదే సమయంలో అమెరికా వ్యూహానికి సంబంధించి ఒక వ్యూహం బయటకు వచ్చింది. అమెరికా సైనికులు ప్రస్తుతం టెన్షన్లో ఉన్నారు అంటూ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చెబుతూ ఉన్నారు. ఆ టెన్షన్ నుంచి ఆందోళన నుంచి బయటపడడానికి పబ్లకు వస్తూ ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకు తెలిసింది అంటే, అమెరికాలో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక పబ్కి వెళ్ళారు. అక్కడికి అమెరికా ఆర్మీలో పనిచేసే చిన్న చిన్న కుర్రాళ్ళు, యూత్, ఈ మధ్యనే ఆర్మీలోకి వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చారు. అదిగో మీరు చూస్తున్నదే చాన్ డాజీ. ఆమె ఇప్పుడు సైనికుల వ్యూహాల గురించి ఒక విషయాన్ని బయటపెట్టారు. పబ్కు వచ్చిన సైనికులు ఏం మాట్లాడుకున్నారు అంటే, త్వరలో ఇరాన్ యుద్ధంలోకి మరింత మంది సైనికులను అమెరికా పంపించబోతోంది అనే విషయం గురించి మాట్లాడుకున్నారు. ఇప్పటికే అమెరికా ఇరాన్పై భూతల దాడులు చేయాలి అని అనుకుంటూ ఉంది. మొత్తం అక్కడున్న భూభాగాన్ని ఆక్రమించుకొని ఇరాన్ భూభాగంపైకి కొంతమంది సైనికులను పంపించి ఇరాన్పై యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని అనుకుంటూ ఉంది. ఒకవేళ అదే జరిగితే ఎక్కువ మంది సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. నిజానికి ఇది సైనికులను కూడా కొంత ఆందోళనలో పెట్టేటటువంటి అంశం. ఆ అంశం గురించే ఇప్పుడు అమెరికా సైనికులు మాట్లాడుకున్నారు. ఏకంగా వీళ్ళు మాట్లాడుకున్నది పబ్కు వచ్చి వార్ సీక్రెట్లు మాట్లాడుకున్నారు. సైనికులు మాట్లాడుకుంటున్న ఆ విషయాలు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చాన్ డాజీ అనే ఒక మహిళా ఇన్ఫ్లుయెన్సర్ చెవిలో పడ్డాయి. ఆమె చెవిలో పడ్డ ఆ మాటల్ని ఆమె సోషల్ మీడియాలో ఊదేసింది. దీంతో అమెరికా సైనికాధికారులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ ఉన్నారు. ఒకవేళ సైనికులు సిబ్బంది అలా మాట్లాడుకోవడం తప్పు, అది విన్న చాన్ డాజీ ఇలా సోషల్ మీడియాలో నలుగురు చెవులలోకి ఊదేయడం ఇంకా తప్పు అని అమెరికా మాజీ సైనికాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ సైనికులను చూస్తే, అమెరికా సైనికులను చూస్తే వాళ్ళ ముఖాల్లో యుద్ధ భయాలు, ఆందోళనల నుంచి బయటపడటానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తోంది అని చెప్తున్నారు. అలాగే సైనికులు పబ్స్కి, క్లబ్స్కి వస్తున్నారు అని చాన్ డాజీ చెప్తున్నారు. ఇప్పుడు సైనికుల యాక్షన్ ప్లాన్ ఏంటో లీక్ అవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి అంశాలు సైనికులు బహిరంగంగా మాట్లాడుకోవడం తప్పు అని అంటూ ఉన్నారు. శత్రువులకు సీక్రెట్స్ లీక్ చేయడం కరెక్ట్ కాదు అని మాజీ సైనికులు చెబుతూ ఉన్నారు. మరి నిజంగానే ఈ సైనికులు అనుకున్నట్టుగా, ఈ యువ సైనికులు చర్చించుకున్నట్టుగా, పబ్లోను క్లబ్లోను చర్చించుకున్నట్టుగా భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతుందా? ఇరాన్కి మరింత మంది బలగాలను పంపించబోతోందా? ఆల్రెడీ సీక్రెట్ లీక్ అయింది కాబట్టి ఇరాన్ ఇప్పుడు ఏం చేయబోతోంది? అమెరికా సైనికులు తమ భూభాగంలోకి వస్తే వాళ్ళను మట్టిపెట్టడానికి ఇరాన్ ఏదైనా కొత్త ప్లాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటుందా? యుద్ధ రహస్యాలు బయటపడడం అనేది నిజానికి ఏ దేశానికైనా కొంత విపత్కర పరిస్థితులను సృష్టించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ వార్ సీక్రెట్లు బయటపడటంతోనే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికా మాజీ సైనికోద్యోగులు కూడా. దీని గురించి మరింత సమాచారం అందించడానికి మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ మనకి అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు చెబుతూ ఉన్నారు 2 వారాల్లో ఇరాన్పై దాడులను మరింత పెంచుతాము, ఇరాన్ని రాతియుగం నాటికి తీసుకొస్తామని. అదే సమయంలో ఇరాన్ భూభాగం పైకి సైనికులను పంపిస్తాము అని చెబుతున్నారు, భూతల దాడులను చేస్తామని అంటున్నారు. దీనికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా సైనికులు మాట్లాడుకున్న అంశం సోషల్ మీడియాలో లీక్ అయింది. సో దీన్ని ఎలా చూడాలి? దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? డెఫినెట్ గా ఇటీవల ఉన్నత స్థాయి అమెరికా సైనిక రహస్యాల లీక్లు అనేవి కొత్త కాదు. 2025లో సిగ్నల్ చార్ట్ లీక్ అంటారు, అలాగే జాబ్ టెక్స్ట్రా లీక్ అంటారు, 2023లో డిస్కార్డ్ లీక్లు అంటారు. ఇవన్నీ కూడా అప్పుడు యెమెన్ ఆపరేషన్ సందర్భంగా, ఉక్రెయిన్ ఆపరేషన్ సందర్భంగా ఇట్లాంటి రహస్యాలన్నీ లీక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు పశ్చిమాసియా సంబంధించినటువంటి ఉద్రిక్తతలు, ఈ ఎస్కలేషన్స్ కొనసాగుతున్న సందర్భంలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు రెడీ అవుతోంది వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఒక రహస్యాలు అయితే బయటపడుతున్నాయి. శాండియాకు చెందినటువంటి ఒక ఎగ్జాటిక్ డాన్సర్ చేసినటువంటి వైరల్ టిక్ టాక్ వీడియో ప్రస్తుతం ఆన్లైన్ లో ఒక విపరీతమైన చర్చకు దారితీస్తోంది. అంటే
అంటే ప్రధానంగా అమెరికన్ సైనికుల వాళ్ళ రహస్యాలు లీక్ చేస్తుందనే అంశంపై ప్రధానంగా ఇది ఒక చర్చకైతే దారితీస్తుంది. అంటే సైనిక స్థావరాల సమీపంలోని స్ట్రిప్ క్లబ్లను వాళ్ళు విజిట్ చేస్తున్న క్రమంలో యుఎస్ సర్వీస్ మెన్స్ సైనికులు ఎవరైతే ఉంటారో ఇరాన్ తో జరుగుతున్న యుద్ధానికి సంబంధించినటువంటి రాబోయే సైనిక మోహరింపులకు సంబంధించినటువంటి అంశాలు అక్కడ మాట్లాడుతుండడం, అవన్నీ కూడా మాట్లాడుతున్న క్రమంలో ఇక తాము యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి వచ్చే వారం వెళ్లాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా వాళ్ళ మొహాల్లో కాస్త విచారం కనిపిస్తుందంటూ కూడా పశ్చిమ ఆసియాలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు సిద్ధమవుతుందంటూ అవన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే డాన్సర్ ఉన్నారో ఆమె మొత్తం సోషల్ మీడియా వేదికగా లీక్ చేయడం అయితే ఇప్పుడు ఒక సంచలనంగా మారుతుంది. సో నిజానికి యుద్ధానికి సంబంధించిన వ్యూహాలను మాట్లాడుకోవడం ఏ దేశమైనా ఉపేక్షించద్దు, చాలా సీరియస్గా తీసుకుంటుంది. సో ఇక్కడ సైనికులు అలాంటి పని చేశారు. అలాంటి సందర్భంలో పౌరులు కొంత సీక్రెట్గా ఉండాలని ఏ దేశమైనా కోరుకుంటుంది. ఇప్పటికీ ఇరాన్ ఏదైనా అరబ్ దేశాలపైకి మిసైల్స్ వేస్తే ఆ దేశాల్లో ఉన్న అరబ్ దేశాల నుంచి ఎవరైనా వీడియోలు తీసి పంపిస్తుంటే వాళ్ళకి నోటీసులు పంపిస్తున్నారు. కానీ ఇక్కడ చామ్డాజీ ఏకంగా సైనికులు ఎలా మాట్లాడుకున్నారు అనే చెప్పేసింది. సో ఈమెపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, లేదు ప్లాన్ విషయంలో ఇంకేమైనా మార్పులు జరిగే అవకాశం ఉంటుందా జనరల్గా ఇలాంటి సందర్భాల్లో? వాస్తవానికి చామ్డేజ్ అనే ఆమె ఒక డాన్సర్, ఎగ్జాటిక్ డాన్సర్ అండ్ కంటెంట్ క్రియేటర్. అంటే తన దగ్గరకు వచ్చేటువంటి తను పనిచేసే క్లబ్కు వచ్చేటువంటి జనాలు వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ మాట్లాడుకునే మాటలు లేదా తన డైలీ రొటీన్ సంబంధించినటువంటి వీడియోస్ ఆమె ఎప్పుడు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ అకస్మాత్తుగా తన క్లబ్కు వచ్చే సైనికుల సంఖ్య పెరిగింది. అలాగే నెక్స్ట్ వీక్ వాళ్ళంతా కూడా వెళ్ళబోతున్నారు. వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ భావోద్వేగానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆమె దాంట్లో షేర్ చేసింది. అంతేకాదు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇక అంటే రేపు యుద్ధానికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తామో లేదో అనే ఆందోళన, ఆతృత కనబడుతుంది. అండ్ మోరోవర్ వాళ్ళంతా కూడా టీనేజర్స్, 21 years దాటిన వాళ్ళు, యువకులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. వాళ్ళ మొహాల్లో కూడా ఒక పసిపిల్లల పసితనం కనిపిస్తుందంటూ ఆమె చేసినటువంటి ఆ కామెంట్లు ఏవైతే ఉన్నాయో నిజంగా అదొక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎంత నిరాశగా ఉన్నారు, అమెరికన్ సైనికులు ఇష్టపడడం లేదా యుద్ధానికి వెళ్ళడానికి అనే ఒక భావ వ్యక్తీకరణ దీని ద్వారా బయటపడింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఆమె చేసినటువంటి ఈ వీడియోకి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇంకా పూర్తి స్థాయి మనకు డీటెయిల్స్ రావడం లేదు. కానీ అమెరికా సైనికులు సన్నద్ధత సంబంధించి వాళ్ళ ఆపరేషన్స్, అంటే అప్కమింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ లో అమెరికన్ సైనికుల డిప్లాయ్మెంట్ సంబంధించినటువంటి లీక్స్ అయితే బయటకు రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనకు కనబడుతోంది. దాంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శాండియాగోలో ఎక్కువగా నావల్ బేసెస్ ఉంటాయి. అలాగే కొరనాడో, అలాగే క్యాంప్ పెండిల్టన్ లాంటి అనేక ప్రధాన యుఎస్ సైనిక స్థావరాలు ఉంటాయి. ఈ స్థావరాల సంబంధించినటువంటి లీక్స్ కూడా ఏమైనా మాట్లాడుకున్నారా, కేవలం యుద్ధ మోహరింపు డిప్లాయ్మెంట్ సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నారా, లేక ఇతరత్ర అంశాలకు సంబంధించి ఏమైనా డిస్కస్ చేసుకున్నారనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. బహుశా ఆమెని అదుపులో. సార్ రామ్దాస్, ఇప్పుడు మాజీ సైనిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఇలా పబ్బలకి క్లబ్బులకి వెళ్ళి అక్కడ మాట్లాడుకోవడం తప్పు అని. సో అక్కడికి ఆ రోజు ఎవరెవరు సైనికులు వెళ్ళారు అని వాళ్ళని గుర్తించి వాళ్ళపై కూడా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఈ స్ట్రిప్ క్లబ్లో అనేక వినోద కార్యక్రమాలు జరుగుతుంటాయి. అక్కడ దాంట్లో చాలా మంది వెళ్తుంటారు, నావల్ బేస్ నుంచి వెళ్తుంటారు, తర్వాత చాలా మంది అక్కడ వినోదానికి సంబంధించి వెళ్తుంటారు. సో వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ ఎమోషన్ సంబంధించి చేసిన వీడియోకి సంబంధించి ఇప్పుడు ఆమెను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకేదైనా ఇతరత్ర అంశాలను ఆమె ముందు మాట్లాడారా, ఒకవేళ అది మాట్లాడితే కనుక ముందస్తుగా ఆమెను అదుపులోకి తీసుకొని అట్లాంటి అంశాలు ఏమైనా బయట పెట్టకుండా, లీక్ చేయకుండా ఆమె కూడా హెచ్చరికలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టం. అంటే ఒకవేళ సీసీ ఫుటేజ్ కనుక ఏమైనా తీసుకొని ఆమె చెప్పిన అంశాల వారిగా వాళ్ళు ఎవరు ఏంటనేది దాని గురించి అంత క్లియర్ గా డీటెయిల్ గా దానికి సంబంధించిన వివరాలన్నీ సంగ్రహిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. బట్ ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ ఎమోషన్స్ బయట పెట్టుకున్న క్రమంలో ఈమె దాన్ని బయట పెట్టడం, లీక్ చేయడం అనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారుతుంది. ఇక ఈ వీడియో అయితే వైరల్ అయింది. సోషల్ మీడియాలో వీడియోకి సంబంధించి అయితే మిశ్రమ స్పందనలు అయితే వస్తున్నాయి. కొంతమంది సోషల్ మీడియా యూజర్స్ డిప్లాయ్మెంట్ సంబంధించినటువంటి అంశాలు, అలాగే వాళ్ళ సైనికులు ఎదుర్కొంటున్నటువంటి మానసిక ఒత్తిళ్లు ఇవన్నీ కూడా చర్చించుకుంటే, మరికొందరు అయితే ఈ అంటే అప్కమింగ్ ప్లానింగ్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి, వీటి గురించి లీక్లు ఇవ్వడం అనేది ఇది ఒక ఆందోళనకర అంశం. దీని గురించి రైట్ ఇప్పుడు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. కానీ ఆల్రెడీ ప్లాన్ లీక్ అవడంతో ఏం జరగబోతోందని అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఇరాన్ తగ్గడం లేదు,
ఇటు అమెరికా కూడా వెనుకడుగు వేయడం లేదు. 2-3 వారాల్లో యుద్ధాన్ని ముగిస్తాను, హర్మూజ్తో సంబంధం లేదు అని అన్నాడు. ఇప్పుడు హర్మూజ్ను తెరవకపోతే నేనే దాడి మరింత ఉధృతం అవుతుందని చెప్తున్నాడు. అలాగే భూతల దాడులు కూడా, సైన్యాన్ని ఇరాన్ భూభాగం మీదుగా పంపించి దాడులు చేయాలన్న ఆలోచన కూడా అమెరికా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సైనికులను అక్కడికి పంపించబోతుంది అనుకోవచ్చు. ఒకవేళ అదే జరిగితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? డెఫినెట్ గా ఇప్పుడున్న పరిస్థితిలో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తుంది ఏంటంటే 2 వారాల్లో యుద్ధాన్ని వైండప్ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ తాము అనుకుంటే ఇరాన్ ని పూర్తిగా సర్వనాశనం చేయగలము 2 వారాల్లో లేదా 2-3 రోజుల్లో కూడా చేయగలం అవసరమైతే అనుకుంటూ అని చెప్తున్నటువంటి మాటలు కూడా ఇప్పుడు మరింత ఎస్కలేషన్స్ ని పెంచే దిశగానే మనం ఇది కనపడుతుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మీడియేషన్ ద్వారా ఎస్కలేషన్స్ డీఎస్కలేషన్స్ గా మార్చే ప్రయత్నం కొన్ని దేశాలు చేస్తున్నప్పటికీ కూడా అయితే ఈ ట్రంప్ చేసినటువంటి తాజా కామెంట్స్ నేపథ్యంలో నిన్న ఆయన వాళ్ళ అమెరికన్ నేషన్ ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా ట్రంప్ కున్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో కాబట్టి ట్రంప్ కు రేటింగ్స్ తక్కువగా ఉన్నాయి, జనామోదం లేదు. అలాగే నో కింగ్స్ పేరిట ఆయనకు వ్యతిరేకంగా ర్యాలీస్ కూడా జరుగుతున్న క్రమంలో ఆయన చేసినటువంటి మాటలు కామెంట్లు కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ ను న్యూక్లియర్ వెపన్స్ లేకుండా చేసే దేశంగా మార్చే క్రమంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఎకనామీ కూడా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి కొన్ని భరించాలంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇరాన్ విషయంలో ఎట్టి పరిస్థితిలో టాలరేట్ చేయమనే అంశాన్ని కూడా ఆయన నొక్కి చెప్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం నాటో దేశాలను కూడా ఆయన తూర్పారబడుతున్నారు. ఈ పేపర్ పుల్ గా మారాయంటూ ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. హర్మూజ్ తో అసలు మాకేం పని లేదు, గల్ఫ్ నుంచి మేము ఆయిల్ కూడా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోము, బట్ మీ గెట్ యువర్ ఓన్ ఆయిల్ అంటూ వాళ్ళని కూడా తప్పుపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దాడులు తీవ్రతరంగా ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అక్కడ పారా ట్రూపర్స్ కావచ్చు, నేవీ సీల్స్ కావచ్చు, మెరైన్ కమాండోస్ కావచ్చు, అలాగే మిగతా ట్రూపర్స్ అంతా కూడా అండ్ ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ నుంచి ఇప్పటికే డిప్లాయ్ చేసినటువంటి 40,000 మెంబర్స్ ట్రూప్స్ అందరూ కూడా ఇప్పుడు ఏకకాలంలో ఖర్గు ద్వీపాన్ని కానీ లేదా అమెరికా ఇరాన్ మీద కానీ విరుచుకుపడే అవకాశం ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా అదే స్థాయిలో రిటాలియేషన్ స్ట్రైక్ చేస్తుంది, కంపెనీలపై దాడి చేస్తుంది, మిగతా చోట్ల దాడి చేస్తుంది. కాబట్టి ఇక యుద్ధం బహుశా ఇది మరింత తీవ్రమయ్యే అవకాశాలనే తప్ప ఇక్కడెక్కడ యుద్ధం సంబంధించి ఇంకా రాజీ చర్చలు జరిగే ప్రతిపాదనలు అయితే మనకి ఎక్కడ అంత ఇట్స్ టోటల్లీ ఫ్రాజైల్ డిప్లొమాటిక్ సిస్టమ్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ దౌత్యపరమైనటువంటి రాజీ ప్రయత్నాలు కూడా ఇక్కడ అనుకూలించినట్టుగా మనకు కనబడట్లేదు. సో కెన్ సి ఇంకా వెయిట్ అండ్ సి ఏం జరగబోతుంది. 2-3 వారాల్లో బహుశా ఇంకో నెల కూడా పట్టొచ్చు. యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందనేది మనం వేచి చూడాల్సింది. రైట్ రామ్దాస్, మొత్తానికి రాబోయే రోజుల్లో యుద్ధం ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశమే కనిపిస్తోంది. ఆల్రెడీ ఇప్పటికే ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇరాన్ చెప్పిన మాట వినకపోతే, హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే ఇరాన్ను రాతియుగం నాటికి నెట్టేస్తాము, 10-20 సంవత్సరాల్లో కూడా ఇరాన్ తేరుకునే పరిస్థితులు ఉండవు అని చెప్తున్నారు. 2 వారాల్లో యుద్ధం తీవ్రతరం చేస్తామని ట్రంప్ అంటున్నాడు. అదే సమయంలో సైనికులు కొంతమంది పబ్కి క్లబ్కి వెళ్ళి మాట్లాడుకున్న మాటలను అక్కడ ఉన్న ఒక డాన్సర్ విని వాటిని సోషల్ మీడియాలో పెట్టేసింది. దీంతో అమెరికా యుద్ధ వ్యూహం ఏంటి అనేది బయటపడిపోయింది. కొంతమంది సైనికులను ఇరాన్కి ఇప్పుడు పంపించబోతుంది, చాలామంది సైనికులను పంపించబోతోంది. సో అక్కడ భూతల దాడులకు సైన్యాన్ని నేరుగా ఇరాన్ గడ్డపై దించి అక్కడ యుద్ధం చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అక్కడికి యుద్ధంలోకి వెళ్ళటానికి కొంతమంది సైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ముఖాల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది అని ఈ చామ్ డాజీ అనే ఒక డాన్సర్ చెబుతుంది. దీనిపై అమెరికా సైనికాధికారులు మండిపడుతున్నారు. సైనికులు ఇలా పబ్బులకు క్లబ్బులకు వెళ్ళి యుద్ధ రహస్యాలు మాట్లాడుకోవడం తప్పు. ఒకవేళ అది విన్నా అమెరికాలో ఉన్న ఏ పౌరుడు కూడా వాటిని సోషల్ మీడియాలో బయటపెట్టడం ఇంకా తప్పు అని అంటూ ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. వీటిపైన అక్కడికి వెళ్ళిన సైనికులను గుర్తించి ఏదైనా చర్యలు తీసుకుంటారా, అలాగే చామ్ డాజీపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో అనేది బయటకు రాలేదు. ఆమె బయటపెట్టిన వీడియో మాత్రం నెట్టింట వైరల్గా మారింది. ఆమెపై కూడా ఏదైనా చర్యలు తీసుకుంటారో లేదో చూద్దాం. అలాగే యుద్ధంలో ఏదైనా మార్పులు చేస్తారా, మీన్స్ ఇంకా ఉధృతం చేయడానికి ఇరాన్ భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకోవడానికి ట్రంప్ అన్నట్టుగా ఏం చేస్తారో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటూ ఉన్నారు? ఇంకా యుద్ధాన్ని ట్రంప్ తీవ్రతరం చేయబోతున్నాడా, ఇరాన్ని పూర్తిగా ఓడించగలను అని ట్రంప్ అనుకుంటున్నాడా, ట్రంప్ చేయగలడా? మీ ఉద్దేశం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.